వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్, మీరు ఐఏఎస్ ఆఫీసర్ సార్. ఇది నేను టీవీలో చూడడం ఈరోజు మిమ్మల్ని డైరెక్ట్గా చూసి చాలా సంతోషంగా ఉంది. మాకేంటంటే 10th క్లాస్ వరకు అది ఇంటర్ డిగ్రీ ఏదో ఉద్యోగం సంపాదించాలి అనుకున్నాం, కానీ ఐఏఎస్ ఐపీఎస్ గురించి అస్సలు అవగాహన లేదండి. అసలు మీకు ఐఏఎస్ అవ్వాలని ఎలా వచ్చింది సార్ ఆలోచన? ఇది యాక్చువల్గా అయితే మా ఫాదర్ కొంచెం ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంది నా మీద. సో నాన్నగారు జనరల్గా ప్రజల కోసం మనం పనిచేయాలి, పక్క వాళ్ళకి సహాయం చేయాలి అనే కాన్సెప్ట్ తోటి ఆయన పనిచేశారు. అలాగే మనం కూడా ఉండాలని ఎక్స్పెక్ట్ చేసేవారు. పర్టికులర్గా నాకు ఆ అంశాల మీద ఎక్కువ మాట్లాడుతుండేవారు. సో ఆయనకున్న పరిధిలో ఒక డాక్టర్గా అయితే మనం 10 మందికి సర్వీస్ ఇవ్వచ్చు, ప్రాణం నిలబెట్టవచ్చు, అది థింక్ చేయమని అనేవారు నాకు. అది ఇన్సిడెంటల్గా ఆ వైపు వెళ్ళలేకపోయాము. అయితే ప్రజాసేవలో మనం పనిచేయాలి, ఒక కెరియర్ డెవలప్ చేసుకోవాలి అనే ఆకాంక్ష నాన్నగారికి ఉంది. అప్పుడు ఏది బెటర్గా ఉంటుంది అని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాను. ఒకవేళ డాక్టర్ అయిపోయి ఉంటే అక్కడితో ఆగిపోయి ఉండేవాళ్ళము. అది మిస్ అయింది కాబట్టి ఇంకా బెటర్గా ఏముందని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాను. ఆ ఎక్స్ప్లోరేషన్లో ఐ ఫౌండ్ దిస్ ఈస్ ద హైయెస్ట్ సర్వీస్. యాక్చువల్గా మాది చాలా చిన్న విలేజ్, ఏలూరు దగ్గర ఒక 20 కిలోమీటర్స్లో ఉంటుంది, కొల్లేరు ప్రాంతం. సో ఎక్కువ అవగాహన లేదు, బాహ్య ప్రపంచం పెద్దగా తెలియదు ఆ వయసులో. సో నాకు బిఎస్సి లైల కాలేజ్లో చదువుకున్నాం. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళిపోయాను. ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళే వరకు ఒక పర్టికులర్గా ఎలాంటి కెరియర్లో మనం వెళ్ళాలి అనే ఒక నిర్ణయం అన్నది చేసుకోలేకపోయాం. ఆ రోజుల్లో ఎలాంటి గైడెన్స్ లేదు, చదువుకున్న వాళ్ళు ఎవరు చుట్టూ లేరు. అప్పటికి మా ఊర్లో మేము హై ఎడ్యుకేషన్. సో ఇంకా బయట ప్రపంచం చూస్తూ అన్ని విషయాలు తెలుసుకుంటూ వాట్ ఈస్ ద బెస్ట్ అని అనుకున్నప్పుడు ఐ ఫౌండ్ దిస్ ఈస్ ద బెస్ట్ సర్వీస్ ఇన్ ది కంట్రీ. దెన్ అప్పటి వరకు అంటే ఇది ఎలా వస్తుంది, దీనికి ఎట్లా చేస్తారని కూడా తెలియదు. సో దెన్ ఐ ఫౌండ్ యూపీఎస్సీ ఎగ్జామ్స్ ఇవన్నీ ఉంటాయి, ప్రిపేర్. అప్పుడు దానికి మళ్ళీ ఒక ప్రిపరేషన్ కూడా చాలా ఉంటుంది అన్న విషయం అప్పటి వరకు కూడా తెలియదు. ఏదో లైక్ ఎనీ అదర్ ఎగ్జామ్ రాసేయచ్చు అన్న ఫీలింగ్తో ఉండేవాళ్ళం. ఇంకా అప్పుడు ఏపీ స్టడీ సర్కిల్లో కొద్ది రోజులు ఉండి, అంటే ఈలోపు ఏమైందంటే నాకు వేరే క్యాషువల్గా ఒక ఎగ్జామ్ రాశాను, క్లాస్ 1 ఆఫీసర్స్ ఎల్ఐసి గ్రూప్ 1 కడదండి ఎల్ఐసిలో. అది ఇంటర్వ్యూ వచ్చింది. ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత మెడ్రాస్లో అది. సో అక్కడికి వెళ్ళాము. సరే అది ఆ జాబ్ కూడా వచ్చేసింది. సో ఇమీడియట్గా చేరిపోయాను క్లాస్ 1 ఆఫీసర్ ఇన్ ఎల్ఐసి, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. చేరిపోయాక అప్పుడు ఆ జాబ్ చేసుకుంటూ దీనికి ప్రిపేర్ అయ్యి రాశాను. రాసి అట్లా వన్ ఆఫ్టర్ ద అదర్. అది దేవుడు కృప అన్నమాట. దేవుడు అంటే ఆశీర్వాదం మీకు ఉంది. అంటే అవ్వాలి, ప్రజలకు సేవ చేయాలన్న ద్వారా వచ్చిందండి. నాకు మా అమ్మగారు ఏం చెప్పేవారు అంటే, నువ్వు టీచింగ్ ఫీల్డ్లో ఉండరా, హాయిగా ఉంటుందని అనేవారు. టెన్షన్ ఉండవు, దసరా సెలవులు, సంక్రాంతి సెలవులు, తర్వాత వేసవికాల సెలవులు అన్నీ ఉంటాయి, ఎక్కడ తుఫాన్ వచ్చినా ఏ వచ్చినా మనకి హాలిడే ఉంటుంది అని మా అమ్మగారు చెప్పేవారండి. అంటే ముఖ్యంగా మనం హాయిగా ఉంటాం టీచింగ్ ఫీల్డ్లో ఉంటే, టెన్షన్ ఉండవు, పాఠం చెప్పుకోవడం, ఇంటికి వచ్చేయడం, అంటే ఇంకా ఏ టెన్షన్ ఉండవు అని చెప్పేసి మా అమ్మగారు చెప్పిన ఐడియాస్ అది. దాంతో నేను లెక్చరర్ అవ్వాలి, టీచింగ్ ఫీల్డ్లోకి వచ్చాను అన్నమాట. ఫస్ట్ ఐఏఎస్ చూసినప్పుడు ఏమనిపించింది, ఐఏఎస్ సెలెక్ట్ అయ్యారు అని అన్నప్పుడు ఫస్ట్ ఏమనిపించింది సార్ మీకు? అది ఎవరు చెప్పారు, ఏంటి అని? ఐఏఎస్ సెలెక్ట్ అయ్యారు విజయ్ కుమార్ గారు, జ్ఞాపకం ఉంది సార్? యాక్చువల్గా నేను నా రిజల్ట్ వచ్చినప్పుడు ఈనాడులోనే వచ్చింది. ఓకే. ఈనాడు వాళ్ళు నాకు ఇంటర్వ్యూ చేశారు. సో ఇప్పుడు మీకు ఐఏఎస్ అలొకేట్ అవుతుంది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటని చెప్పి. సో నేను అంటే అమ్మ నాన్న ఒక ప్రయోజకుడు అవ్వాలి, అది కూడా ప్రజలకు ఉపయోగపడే పని చేయాలి. సో మనం ఎదగడంతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళకి అవకాశం ఇచ్చేట్టు పని చేయాలి అని కలలు కనేవాళ్ళు. సో ఈరోజు ఒక సర్వీస్ నాకు వచ్చిందంటే అమ్మ నాన్న కళ నెరవేరినట్టే అని చెప్పాను నేను. ఓకే. ఈనాడు పేపర్లో హెడ్డింగ్ అమ్మ నాన్న కళ నెరవేర్చా అన్న హెడ్డింగ్లోనే రాశారు. అది మీరు ఏమైతే మాట్లాడో దాన్ని తీసుకున్నా కూడా అదే ఆ అది టైటిల్.
హెడ్డింగ్ కింద రాశారు ఆ రోజు. సరే ఇక అట్లా రకరకాల టర్న్స్లో ఫైనల్గా ఇక్కడికి వెళ్ళాం. ఇప్పుడు చాలామంది నేను ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు ఇంటర్వ్యూ చేశాను సార్. వాళ్ళు ఇంటర్వ్యూ ఇవ్వమని అడిగితే కొంతమంది ఇచ్చారు, కొంతమంది ఎందుకు లేని అన్నారు. రిటైర్డ్ అయిపోయి ఇంకెందుకు లేని అన్నారు. కానీ మీరు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టి, అంటే ఏ ఉద్దేశంతో పెట్టారు? లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అని పేరు పెట్టడానికి గల కారణాలు ఉన్నాయి సార్. అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే రాష్ట్రంలో పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో విడిపోయిన తర్వాత ఇక 2 పార్టీలు ఉన్నాయి. ఈ 2 పార్టీలు 2 వర్గాలుగా పోరాడుకుంటున్నాయి. అది కూడా కుటుంబాలకు పరిమితం అయిపోయినాయి ఇప్పుడు, ఇంకా ఆఫ్ లేట్. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో మెజారిటీ పీపుల్ ఆర్ సబ్జెక్టెడ్ టు నెగ్లిజెన్స్. వీళ్ళందరూ కూడా నెగ్లెక్ట్ అయిపోతున్నారు. వాళ్ళే అధిక జనాభా. వాస్తవానికి వెనుకబడిన వర్గాలే అధిక శాతం ఉన్నారు, అందులోనూ పేదలు అధికంగా ఉన్నారు. వీళ్ళకి ఎవరో ఒకరు వచ్చి ఏదోటి ఇవ్వడం తప్ప పేదరికం నుంచి విముక్తి కలిగించాలి, వాళ్ళని పేదరికం నుంచి బయటకు తీయాలి, అందుకు కావలసినటువంటి తమ కాళ్ళ మీద తాము నిలబడే దారులు, మార్గాలు, ఆదాయం ఇవ్వాలి అన్న పని చేయడం లేదు. ప్యూర్లీ ఎవరు తోచింది వాళ్ళు ఇస్తారు, ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళు ఓట్లు వేస్తారు, అలా వాడుకుందాం వీళ్ళని ఓట్లుగా అన్న ఆలోచిస్తున్నారు తప్ప వీళ్ళని కేవలం ఓటు బ్యాంకుగా కాకుండా కుటుంబాలు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, వీళ్ళందరూ సమానంగా ఎదగాలి, గౌరవంగా బ్రతకాలి, వాళ్ళకి ఆత్మగౌరవం ఇవ్వాలి అన్న దృక్పథంతో వాళ్ళు పనిచేయడం. సో పేదవాడికి ఆత్మగౌరవం ఉంటుంది, ఆ ఆత్మగౌరవాన్ని మనం నిలబెట్టాలి. దానిని ఎలా నిలబెట్టగలుగుతామంటే వారు ఒకరికి చేయి చాచకుండా బ్రతికినప్పుడు వాళ్ళు గౌరవంగా బ్రతకగలుగుతారు. ఇట్లాంటి ఒక ఆలోచనతో పేదరికం నుండి విముక్తి కలిగించాలి అనే విముక్తి, లిబరేషన్ అనేటువంటి పదం. లిబరేషన్ అంటే స్వాతంత్రం, విడుదల. సో విడుదల అనేది అన్ని 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 ప్రాబ్లమ్స్ నుంచి, అన్ని కష్టాల నుంచి, వాళ్ళు పడుతున్న అవమానాల నుంచి, అవహేళన నుంచి, అదే అగౌరవం నుంచి, ఇలా వాటన్నిటి నుంచి లిబరేషన్, కష్టాల నుంచి, కన్నీళ్ళ నుంచి, అన్నింటిలోంచి విముక్తి. బాగుంది సార్. లిబరేషన్ ఎల్సిపి. కాంగ్రెస్ అనేది ఏంటంటే ఇట్స్ లైక్ యూనియన్ అన్నట్టు, అంటే ఇట్స్ ఒక కూటమి లాంటిది. అంటే 10 మంది కలిసి కూర్చుని దాన్ని చర్చించి ఒక తీర్మానం చేసి అమలు చేసే యాక్టివిటీని కాంగ్రెస్ అంటాం. ఇప్పుడు మనకి అమెరికాలో పార్లమెంట్ని కాంగ్రెస్ అంటారు. సో అంటే దట్ మీన్స్ ఎలక్టెడ్ పీపుల్ అందరూ కూర్చుంటారు, వాళ్ళు లా మేకింగ్, డెసిషన్ మేకింగ్, ఇంప్లిమెంటేషన్ అన్ని చేస్తారు. గ్రూప్ ఆఫ్ పీపుల్ అనుకోవచ్చు. అది ఒక గ్రూప్ కూర్చుని ఒక డిస్కషన్, ఒక డెసిషన్, ఒక ఇంప్లిమెంటేషన్, అలాంటిది కాంగ్రెస్. అంటే లిబరేషన్ అనే దానికి అందరం కలిసి పనిచేసి ప్రజలకు అందించడం అన్న ఉద్దేశంతో ఆ 2 పదాలు తీసుకున్నాం. అది కూడా హైయెస్ట్ ఇది. సో ఈ 2 పార్టీలు ఇప్పుడు తెలుగుదేశం ఒక పక్క, వైసీపీ ఇంకో పక్క ఉంది. వీళ్ళు వర్గాలుగా ఉన్నారు, వాళ్ళు కుటుంబాలుగా ఉన్నారు, ఎల్లకాలం వాళ్ళే వెళ్ళాలనే ఆలోచనలో కూడా ఉన్నారు. బట్ 80% మంది ప్రజలు ఇంతవరకు అధికారం వైపు చూడను కూడా చూడలేదు. సో వీళ్ళని అధికారంలో భాగస్వామ్యం చేయాలి. ఎందుకంటే ఓట్లు వీళ్ళే, జనాభా వీళ్ళు, అవకాశం వీళ్ళకి రావాలి. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ వెళ్ళిపోయిన తర్వాత బ్రిటిష్ వాళ్ళనే వాళ్ళు కాదు, కానీ బట్ ఉన్న వాళ్ళంతా ఆధిపత్య వర్గాలే ఉన్నాయి, పెత్తందారులే పెత్తనం సాగిస్తున్నారు. బట్ ఓట్లు ఎవరు? వీళ్ళే. వీళ్ళ ఓట్లు వీళ్ళే వేసుకుంటే వీళ్ళే అధికారంలోకి వస్తారు కదా. కాబట్టి మనం పేదలం, మన ఓటు మనం వేసుకుందాం, మన నాయకులకు వేసుకుని మనం అధికారంలోకి వద్దాం అని ఒక 3వ ప్రత్యామ్నాయం, థర్డ్ ఆల్టర్నేటివ్ కింద ఈ లిబరేషన్ కాంగ్రెస్ని మనం డెవలప్ చేయాలి, బలపరచాలి, వ్యవస్థగా నిర్మాణం చేయాలి అనే దృక్పథంతో ఈ పని చేస్తున్నాం. ఎల్సిపి. అయితే ఏమన్నంటే మరి ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ వాళ్ళు కానీ ఎందుకు విజయ్ కుమార్ గారు మా దగ్గర రండి, మీ సేవ మీరు అనుకున్నది చేద్దాము అని మీకు ఆఫర్లు కానీ మిమ్మల్ని ఆహ్వానించడం జరిగిందండి? యాక్చువల్గా నాకు ఇద్దరితో కూడా మంచి యాక్సెస్ ఉంది, ఇంటిమసీ ఉంది. ఆ గవర్నమెంట్లోనూ వర్క్ చేసాం, ఈ గవర్నమెంట్లోనూ వర్క్ చేసాం. 1-to-1 మాట్లాడేటువంటి ఆ రకమైనటువంటి క్లోజ్నెస్ ఉంది. అంటే ఇప్పుడు పబ్లిక్గా నేను క్లెయిమ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ
అక్కడైనా ఇక్కడైనా ఒక పార్లమెంట్ మెంబర్గా కానీ లేదా ఒక ఎమ్మెల్యేగా కానీ వెళ్ళాలనుకుంటే డెఫినెట్గా అక్కడ అవకాశం ఉంది. ఉంది. బై దిస్ టైమ్ ఐ వుడ్ హావ్ బికమ్ ఆ, ఈరోజు ఎందుకంటే పార్లమెంట్ తలుచుకుంటే లోనో ఎక్కడో ఉండేవాడు. బట్ నేను ఆలోచించింది ఏంటంటే ఎస్ డెఫినెట్గా అది సాధ్యమే, ఆ ఆఫర్స్ ఉన్నాయి, ఐ కుడ్ హావ్ బికమ్ బై దిస్ టైమ్. బట్ దానివల్ల నేను కొంతకాలం ఆఫీసర్గా పనిచేశాను. అది ఆఫీసర్గా ఒక అవకాశం, అది ఐ యూజ్ దట్ ఆపర్చునిటీ. ఎంత మేలు చేయగలం అంత చేయడానికి ప్రయత్నం చేశాను. ఈరోజు అది అయిపోయిన తర్వాత అది అందరికీ వచ్చేది కాదు. మనం కష్టపడి మన శ్రమించి మనం సాధిస్తే వచ్చేది. బట్ పొలిటికల్గా అనేది ఒక పార్టీలోకి వెళ్ళి మనం పనిచేస్తే నాకు నా కుటుంబానికి వ్యక్తిగతంగా బెనిఫిటే, గుర్తింపు ఉంటుంది, గౌరవం ఉంటుంది, ఫెసిలిటీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇమీడియట్ గా ఎమ్మెల్యే ఎంపీ వీలుంటే మినిస్టర్ కూడా అవడానికి అవకాశం ఛాన్స్ ఉంది. బట్ నేను ఎవరినైతే అనుకున్నానో ఈ పేదవాళ్ళు, వాళ్ళకి వచ్చేది ఏముంది, వాళ్ళకి ఒరిగేది ఏముంది? మీ ఫ్యామిలీ, మీ రిలేటివ్స్, శ్రీవులు అందరూ బాగుపడతాం. సో అంటే నేను బాగుపడటం కోసం ఒక పదవి పొందడం, ఒక పార్టీ దగ్గరికి వెళ్ళి అన్నది, దానివల్ల నాకు ఒక్క వ్యక్తికి, కుటుంబానికి ప్రయోజనం. బట్ యాజ్ ఎ కమ్యూనిటీగా, పూర్ యాజ్ ఎ కమ్యూనిటీ, బ్యాక్వర్డ్స్ యాజ్ ఎ కమ్యూనిటీ, ఈ వెనుకబడిన వర్గాలకు ఒక దారి చూపించి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసి దాన్ని ఒక అధికారాన్ని చూపించే అవకాశం అక్కడ రాదు. ఎందుకు రాదంటే వాళ్ళే ఎప్పుడు కూడా అధికారంలో ఉండాలని చూస్తారు. ఏదో నిర్ణయం చేయడానికి ఫ్రీడమ్ లేని పదవులు ఇస్తారు. అంటే బీసీ మంత్రులు ఉంటారు, ఎస్సీ మంత్రులు ఉంటారు, మైనారిటీలు ఉంటారు. బట్ వాళ్ళు ఎవరు డెసిషన్ మేకింగ్ చేయలేరు. డెసిషన్ మేకింగ్ లేని పదవి ఉన్నా ఒకటే, ఓడినా ఒకటే. సో అలాగా డెసిషన్ చేయలేని, ఫ్రీడమ్ లేని చోట ఓన్లీ వ్యక్తిగత స్వార్థం కోసం ఎందుకు వెళ్ళాలి? జాతి ప్రయోజనాల కోసం పనిచేయాలని అంటే, పేదవారిని ఆదుకునే విధంగా ఉండాలంటే మనం ఒక స్వతంత్ర నిర్మాణం చేయాలని ఈ ఎల్సిపి, లిబరేషన్ కాంగ్రెస్ తీసుకున్నాం. ఓకే అండి. విజయ్ కుమార్ గారు, ఇప్పుడు మీరు పేదవారు అన్నారండి. పేదవారు అంటే బడుగు బలహీన వర్గాల వాళ్ళనా, లేకపోతే ఫార్వర్డ్ క్యాస్ట్ లో ఉన్న అందరూ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, ఓసీ, అన్ని వర్గాల్లో ఉన్నటువంటి పేదలు అన్నదే మా డెఫినేషన్. మేము డే 1 నుంచి చెప్తున్నాం. అది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, ఓసీలో ఉన్న పేదలందరూ ఇంచుమించు 80% పైన ఉన్నారు. వారందరి కోసం పనిచేస్తాం. వారికి అధికారంలో మనం భాగస్వామ్యం, నిర్ణయంలో భాగస్వామ్యం.